నమస్తే అన్న, అందరికీ నమస్కారం. హార్ముజ్ జలసంధి తమ నియంత్రణలో ఉందని చెప్పేసి ఇరాన్ మరియు అమెరికా రెండైతే గొడవలు పడుతూ ఉన్నాయన్నమాట. ఇరాన్ వచ్చేసి హార్ముజ్ జలసంధి మా నియంత్రణలో ఉందని చెప్పి ప్రకటిస్తూ ఉంది. ఇప్పుడు ఎవరి నియంత్రణలో ఉందో అర్థం కావడం లేదనమాట. దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశాడు. ఇరాన్ నకిలీ వార్తలను సృష్టిస్తూ ఉంది. ఇరాన్లో ద్రవ్యోల్బణం 300% చేరుకుంది తప్ప మరేమీ లేదు. పరిస్థితి ఇరాన్లో దిగజారిపోయిందని చెప్పేసి ఇరాన్ పతనమవుతూ ఉంది. దాని దగ్గర డబ్బు లేదు, దాని సైన్యానికి జీతాలు చెల్లించడానికి కూడా డబ్బులు లేక అడుక్కునే పరిస్థితిలో ఇరాన్ ఉందని చెప్పేసి హార్ముజ్ జలసంధి అమెరికా పూర్తి నియంత్రణలో ఉందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడనమాట. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్కు పూర్తి నియంత్రణ ఉంది మరియు మేము ఈ యొక్క నియంత్రణను కొనసాగిస్తాము. ఇరాన్కు సంబంధించిన ఓడరేవులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఓడరేవుల దిగ్బంధనం కూడా కొనసాగుతూ ఉందని చెప్పేసి ఆయన అయితే తెలిపారు. ఇరాన్కు నౌకాదళం కానీ వైమానిక దళం కానీ లేదు, మిగిలిన సైనికులకు జీతాలు అందడం లేదు. మరోవైపు IRGC దళాలు నాశనం అయ్యాయని చెప్పేసి ఇరాన్ నాయకత్వం అనిశ్చితిలో ఉంది. వారి వద్ద డబ్బు లేదు మరియు వారి దేశ పరిస్థితి పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇరాన్ పూర్తిగా నాశనం అయిపోయిందని చెప్పేసి ప్రస్తుతం ఇరాను మేము చెప్పిన షరతులకు కండిషన్లకు ఒప్పుకోవడం తప్ప మరో మార్గం లేదని చెప్పేసి అమెరికా నావికా దిగ్బంధనం విషయంలో ఇరాన్ ఏమీ చేయలేదు. ప్రతి ఒక్కరూ దానిని ఉక్కు గోడగా అభివర్ణిస్తారని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు చెబుతూ ఉంటే ఇరాన్ కూడా అదే స్థాయిలో రిప్లై ఇస్తూ ఉందన్నమాట. మరి యొక్క యుద్ధం ఎప్పటికి ఆగిపోతుందో తెలియడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు మేము చర్చలు జరపమని చెప్పేసి ఇరాన్ ప్రకటించిందనమాట. మళ్ళీ అమెరికా వచ్చేసి ఇరాన్ మీద దాడులు చేస్తుందా లేకపోతే శాంతి ఒప్పందం కుదురుతుందా అని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.